ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ఏ జిల్లాలో చూసుకున్నా ఏ మండలాల్లో చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడగలే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఏ నాయకుడైనా ఉన్నాడు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అని ప్రజలందరూ కూడా గ్రహించినారు. స్థానికంగా ఈరోజు ఎమ్మెల్యేలు రౌడీలుగా గూండాలుగా వ్యవహరిస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, కమిషన్ల కోసం కక్కుర్తిపడి సొంత కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎప్పుడు లేని ఆలగడ్డ రాజకీయాలు ఇప్పుడు మనం చూడడం అనేది మన దురదృష్టంగా భావించాలా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే ద్వారా ఇబ్బంది పడి కష్టపడి ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వద్దనుకొని తెలుగుదేశం పార్టీ కండవాలు వేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, ఒక్కసారి అధికారం వస్తేనే వీళ్ళు ఈ విధంగా తయారైనారు, మళ్ళీ వీళ్ళకి అధికారం వస్తే కార్యకర్త అనేవాడు లేకుండా చేస్తారు, అందరూ కూడా కేవలం కమిషన్లు ఇచ్చుకున్న వాళ్ళు మాత్రమే కార్యకర్తలుగా ఉంటారే తప్ప ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు కూడా కార్యకర్తలకు ఉండే పరిస్థితి వైసీపీలో లేదని గ్రహించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది. ఈరోజు మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే యువత ఈరోజు ఉద్యోగాలు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వలసలిపోతున్నారు. రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఆఖరికి తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కనపడుతుంది. కాబట్టి ఈరోజు రైతులు కూడా ఈ ప్రభుత్వాన్ని వద్దనుకుంటున్నారు. మహిళలు ఈరోజు మహిళలకి భద్రత లేదు, మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తిరిగే పరిస్థితి లేదు, మహిళలు ఏమైనా గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఈ ప్రభుత్వంలో మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు ఏ ఒక్కరు కూడా బాగుపడినట్టుగా కనపడలేదు. అంతేకాకుండా వాలంటీర్ల పేర్లతో చదువుకున్న పిల్లలకి 5,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళతో చాకరీ పనులు చేపించి వాళ్ళని రౌడీలుగా గూండాలుగా మార్పించి ఈరోజు బ్లాక్ మెయిలర్లుగా తయారు చేయించేది వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్లను తీసేస్తారని చెప్పి మాట్లాడిన ఈ వైసీపీ నాయకులకి దయచేసి మీ అందరూ కూడా బుద్ధి చెప్పండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున వస్తే వాలంటీర్లు వ్యవస్థని తీసేయడు, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. కాకపోతే ఏ వాలంటీర్లు అయితే వైసీపీ కండవా వేసుకొని వైసీపీ నాయకుల కోసం ప్రచారం చేశారో అటువంటి వాళ్ళు ఉండరు. బాగా పనిచేసి ప్రజలకు పడే వాలంటీర్లు ఉంటారు. వాళ్ళ జీతం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్ డబ్బులు 3,000 ఇస్తున్నారు. 3,000 సరిపోదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచే 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే జూన్ నెలకి మీరు పెన్షన్ తీసుకునేటప్పుడు మీకు 7,000 రూపాయలు పెన్షన్ రాబోతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అది కూడా పెన్షన్ డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. వాలంటీర్ వ్యవస్థ పోతుంది, పెన్షన్ ఇంటికి రాదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ రేపొద్దున పెన్షన్ డబ్బులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే తీసుకొచ్చి ఇస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాం. వికలాంగులకి ఎవరికైతే మంచం మీద ఉన్నారో, వాళ్ళకి లేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయలు చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సో దయచేసి మీరందరూ కూడా గ్రహించి గుర్తు పెట్టుకొని పెట్టాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మీ భవిష్యత్తుకి మీరు ఓటు వేసినట్టు, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మీరు అభివృద్ధికి ఓటు వేసినట్టు, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని ఓటు వేసినట్టని మరొకసారి గుర్తుపెట్టుకొని రౌడీజానికి గుండాయిజానికి ఫుల్ స్టాప్ పెట్టి సరైన నాయకత్వానికి ఓటు వేయాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము.
वाहनादि देवता आदित्य नवग्रह देवता आवाजाने आनंदं प्रयाणे आरोहात्मनं नमो पार्वती पद हर 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 महादेव ओम अकारं फोटो तोचड़ी पहले This is my song.